గుడ్ మార్నింగ్ ప్రజలారా! ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ పేపర్‌లో వార్తలు, ముఖ్యాంశాలు, వాస్తవాలు ఏంటిదో మనం మాట్లాడుకుందాం. నిన్న కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, అట్లనే లోకల్ బాడీ ఎలక్షన్సు సర్పంచ్ ఎలక్షన్‌లకు వేలైందన్నట్టు ఒకటి మనం హెడ్‌లైన్ చూసుకుంటున్నాం. ఇంకోటి అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు అంటే 119 నియోజకవర్గాలున్నాయి గదా! అవి దాదాపుగా 119 నుండి 153కు పెంచుతారట. ఇండియాలో మొత్తం ఎంపీ సీట్లు ప్రస్తుతం 543 ఉంటే అవి 850కి పెంచే అవకాశం ఉందట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ, మహిళా ఉత్పత్తులు విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు, కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ. దాదాపు 2 నెలల నుండి అమెజాన్‌తో సంప్రదింపులు అని చెప్తాండు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా గూడా. అసలు ఏమైందో ఆ అమెజాన్ వాళ్ళు ఏం రిప్లై ఇచ్చిల్లో గూడా చెప్తలేరు మరి. త్వరలో పంచాయతీ ఎన్నికల ప్రకటన వస్తుందని సమాచారం ఉంది. మంచి వ్యక్తులనే ఎన్నుకోవాలి. నా వద్దకు వచ్చి పనులు చేయించుకునే వ్యక్తులను గెలిపించుకోవాలి. ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారే కోటి మందికి నాణ్యమైన ఇందిరమ్మ చీరలు, వాటిని కట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రభుత్వానికి మద్దతు తెలపాలే. సర్పంచ్ ఎన్నికకు పార్టీ గుర్తింపు ఉండదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ముందుండి గెలవాలని చెప్తున్నాడు. అట్లే సర్పంచ్ ఎన్నికకు పార్టీ గుర్తుండదు కాబట్టి ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. అట్లే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ చీరల పంపిణీ ఇయ్యాటితోటి ముగియాలే కార్యక్రమం ఇచ్చుడు. ఎందుకనంటే ఎన్నికలకు కూడా అమల్లోకి వస్తదట. ఈ చీరలు ఇచ్చే ప్రోగ్రామే ఇప్పుడు మనోడు 6 గ్యారంటీలల్లో మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నాడు కదా! అది ఇయ్యకపోయేసరికి ఈ చీరలు ఇచ్చి ఇంకొన్ని రకాలుగా చిన్న చిన్నవి చేసి ఆడోళ్ళ మహిళా ఓటు బ్యాంక్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఢిల్లీకి నోయిడా ఎలాగో తెలంగాణకు కొడంగల్ అలాగేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో రూపాయలు 103 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన తయారీకి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ఎంతమందికి వడ్డించు ఒక్కలకు వడ్డించి కన్ఫ్యూజ్ అవుతాండు వడ్డించేటప్పుడు కూడా. ఒకరిద్దరు నలుగురు ఐదుగురు పిల్లలకు అట్లా అన్నం పెడితే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుదురుగా. మద్దూరు మహిళా సమాఖ్యకు చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు భూసేకరణకు ప్రయత్నిస్తే కొందరు గిట్టని వారు రైతులను రెచ్చగొట్టారు. అధికారులపై దాడులు చేయించి వారిపై కేసులు అయ్యేలా చేశారు. అన్నదాతలతో మాట్లాడి పరిహారం, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి లగచర్ల, హకీంపేట్, పోలేపల్లిలో 3000 ఎకరాలను సేకరించాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధిస్తుంది. వారు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు బస్సులకు యజమానులను చేశాం. అంటే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తే యజమానులు అవుతారా? అంబానీ, అదానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్లోని శిల్పారామంలో 100 కోట్ల విలువైన 3 ఎకరాల్లో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం స్టాల్లో ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ మార్కెట్లో ఉత్పత్తులు విక్రయించేందుకు అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నాం. 16 నెలల్లో విద్యా హబ్గా 2034 కల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని 16 నెలల్లో విద్యా హబ్గా 2034 కల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి నమూనాగా మారుస్తాం. వచ్చే 16 నెలల్లో కొడంగల్ను అంతర్జాతీయ స్థాయి విద్యా హబ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు 70 ఏళ్ల నాటి కల నెరవేరబోతుంది. మరో 9 నెలల్లో రైల్వే లైన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. సంతోషం. దీనికి 90% రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. ఏ విద్యార్థి ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో అక్షయపాత్ర ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో 28,000 మందికి అల్పాహారం అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు వంటశాల నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న అక్షయపాత్ర అంటే కిచెన్ వీళ్ళు ఎంతమందికైనా ఉండే సామర్థ్యం ఉంటుంది అక్షయపాత్ర సంస్థ దగ్గర. సో ఆ మీటింగ్స్ అది భూమి పూజ చేసి ఆ మీటింగ్ సంబంధించిన ముచ్చట్లు ఇంకా మాట్లాడుకుందాం క్లియర్గా.
సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు రాక తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ. ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు 53వ సీజేఐ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు. రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి. అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. భారతీయ సినిమా హీమ్యాన్గా ధర్మేంద్ర అని గుర్తుపడతారు. నియోపోలిస్ ఎట్ 137 crores. హెచ్ఎండిఏ వేలంలో ఎకరాకు రికార్డు ధర. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అంటే కోట్లు వాలుతున్నాయి. సోమవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్లు రికార్డు ధర పలికింది. 239, 240 సర్వే నెంబర్లలోని 17, 18 ప్లాట్లలోని బహుళ వినియోగ జోన్, మల్టీపర్పస్ జోన్ మొత్తం 9.90 ఎకరాలను అధికారులు ఈ వేలం ద్వారా విక్రయించారు. ఎకరాకు సర్కారు ధర 99 కోట్లుగా నిర్ణయించారు. 18వ ఫ్లాట్లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరాకు 3 భూములు 137 కోట్లకు చేరుకున్నది. వేలంపాట ఎక్కడ ఉన్నది మనది? గరిష్టంగా రూపాయలు 137.25 కోట్లకు ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఎకరాకు 136.5 కోట్ల ధర పలికింది. మొత్తం 9.90 ఎకరాల వేలంతో రూపాయలు 1356 కోట్ల ఆదాయం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న భూములన్నీ అమ్ముకొని ఇట్లా చేస్తాను. అప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతే. ఏదో మనం గొప్పలు చెప్పుకునే ముచ్చట ఎకరానికి 137 కోట్లు పోయిందని, కానీ వాస్తవానికి ఏంటంటే అది భూములు అమ్ముకుంటారు. నెక్స్ట్ ఇంకా అట్లా అయితేనే ప్రభుత్వం నడిచేలా ఉన్నది. ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు జరిగేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలు కానీ మనలాంటి విద్యార్థుల రాజకీయ పార్టీలు అంటే పోరాటం చేయాలి. ఇట్లాంటి గవర్నమెంట్ భూములు అమ్మొద్దు. ఎంత డెవలప్మెంట్ అయితే మాత్రం సరిపోదా డెవలప్మెంట్? ఆ డెవలప్మెంట్లో సరే ఇన్ని 9.90 ఎకరాలల్లో మొత్తం కమర్షియల్ అవి. దానికి ఏమైనా ప్రజలకు ఉపయోగపడేటి ఏమైనా ఉంటాయా? మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందా, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు పెడతారా? పెట్టరు. మొత్తం కమర్షియల్కి అమ్ముకుంటారు, చేతులు దులుపుకుంటారు, ఖజానా నింపుతారు, వచ్చిరాని ఉచిత హామీలు ఇస్తారు. కాబట్టి ఎప్పటికైనా ఇట్లా అమ్ముకుంటా పోతే ఇబ్బందే. కాబట్టి దీని మీద ఆలోచించాలి ప్రజలు. రామగుండంపై ఏం తేలుస్తారు? విద్యుత్ గ్లోబల్ సమ్మిట్పై నేడు మంత్రివర్గ భేటీ. కొత్తగా రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదని ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యక్షంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఎజెండాను సోమవారం రాష్ట్ర మంత్రులకు విద్యుత్ శాఖ పంపింది. రామగుండంలో ఏర్పాటు తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అనుమతించాలని 2 మంత్రులు గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తుంది. దీనికి అనుమతించాలా లేదా, అక్కడే ఎన్టీపీసీ తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం నుంచి కరెంటు కొనాలా అనే అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఏమైతే ఈరోజు మంత్రివర్గంలో తెలుస్తుందంట. బాబోయ్ బయో రోజుకు 31.27 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి. 31 టన్నులు. నిబంధనలు పాటించని 141 ఆసుపత్రులకు నోటీసులు. పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వార్షిక నివేదికల్లో కీలక విషయాలు. ఏంటంటే బయోమెడికల్ వ్యర్థాలను నిర్లక్ష్యం చేస్తే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేయడంతో పాటు గాలి, నీరు, నేల కలుషితమైపోతాయి. వ్యర్థాల రకాలను బట్టి
వేర్వేరు రంగుల డబ్బాల్లో స్టోర్ చేయాలి. పలు చోట్ల దీన్ని పాటించడం లేదు. రోజుల తరబడి వ్యర్థాలను ఆసుపత్రుల్లోనే ఉంచడం, స్టోరేజ్ గదులు ప్రమాణాల మేరకు లేకపోవడం, తగినంత గాలి, వెలుతురు రాకపోవడం, వ్యర్థాలను ఎలా వేరు చేయాలో సిబ్బందికి అవగాహన కల్పించకపోవడం, ట్రీట్మెంట్ ప్లాంట్లలోని సరిగా శుద్ధి చేయకపోవడం వంటి లోపాలను గుర్తించిన పీసీబీ ఆసుపత్రులకు, ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇది హాస్పిటల్లా ఏ చెత్త ఎక్కడేయాలనో తెలియదు, ఏ వ్యర్థాలు ఎక్కడేయాలనో తెలియదు. ఇప్పుడు ప్రజలకు ఎక్కడ చూడు ఎంత జిహెచ్ఎంసీ ఇట్లా కార్పొరేషన్ లిమిట్స్లో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసేటట్టు కమిషనర్లు ఏం చర్యలు తీసుకుంటలేరు. ఎప్పుడైనా ఇస్తే తడి చెత్తకు ఒక చెత్త డబ్బా, పొడి చెత్తకు ఒక చెత్త డబ్బా ఇస్తారు. కానీ ఇప్పటికీ ఎక్కడ కానీ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, ఎక్కడ రంగారెడ్డి జిల్లా ఏ జిల్లాలో చూసుకున్నా కూడా తడి చెత్త సపరేట్గా, పొడి చెత్త సపరేట్గా తీసుకుంటలేరు. ప్రజలకు మీరు కల్పించాలి, గవర్నమెంట్ కల్పించాలి దీని మీద అవగాహన. ఎందుకనంటే ఈ చెత్త అనేది తీసుకుపోయి పారేస్తారు అని మనం అనుకుంటాం, కానీ దాని నుండి చాలా తయారు చేయొచ్చు. చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్గా చెత్తకు సంబంధించి. ఇవి కమిషనర్లు దృష్టి పెట్టి తడి చెత్త పొడి చెత్తను తీసేసి, ఇంకా ఈ బయోకి ఇవి డేంజర్. ఎందుకనంటే మన ఇంట్లో వాడుకునే కిచెన్ వేస్ట్ అయినా ఇంకేమైనా వేస్ట్ అయినా వాటితోటి ఏం పొల్యూషన్ రాదు. కానీ ఈ బయో వాటితోటి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్లు వస్తాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్టయితే ఎన్నికలకు వేలాయే, జిల్లాల వారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు, ప్రతులను ఎస్ఈసికి సమర్పించిన సర్కారు, వాటి ఆధారంగా షెడ్యూల్ను సిద్ధం చేయనున్న ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్. 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలు వేగవంతం చేసిన ప్రభుత్వం. ఎంతమందికి వచ్చినాయో కింద కామెంట్ చేయండి. చీరలు కొందరు మంచిగా ఉన్నాయని అంటున్నారు, కొందరేమో అంగన్వాడీ వర్కర్లాగా, ఆశా వర్కర్లా ఉన్నాయని అంటున్నారు. చీరలు అందిన వాళ్ళు, ఇందిరమ్మ సారెలు అందిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మూసీ అభివృద్ధి పనులు మార్చిలో 5,800 కోట్ల అంచనాలతో తొలి దశ పనులు ప్రారంభం. సర్కారు సన్నాహాలు. ఏసీబీ నుంచి రూపాయలు 4,100 కోట్ల రుణానికి ఆమోదం. ఏడీబీ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘట్ దాకా 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘట్ దాకా 9 కిలోమీటర్లు. వారంలో పూర్తి డిపిఆర్. అది మూసీకి సంబంధించి. ఇక మనం లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి చూసుకుంటే గ్రామాల్లో ఎన్నికల హడావిడికి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల మినహా సర్పంచ్, వార్డు సభ్యులు రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను సూచిస్తూ ఎస్ఈసి ఎన్నికల షెడ్యూల్ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆయా విభాగాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎస్ఈసి విడుదల చేయనట్లు తెలిసింది. అదే జరిగితే బుధవారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లా కలెక్టర్లు ఇటీవల సమావేశమై సమీక్షించిన విషయం తెలిసిందే. అయితే తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ 15న, మూడో దశ 19న చేపట్టనట్టు తెలుస్తుంది. ఒక్కో దశ ఎన్నికలకు ఆయా తేదీలను బట్టి ఎక్కడెక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. దాదాపుగా మన లోకల్ బాడీ ఎలక్షన్లు డిసెంబర్ 11వ తారీఖు ఫస్ట్ దశ, రెండోది 15, మూడోది 19వ రోజు వరకు పూర్తయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా 3-4 రోజులు, అంటే నెల తిరిగే లోపు, ఈరోజు 25వ తారీఖు కదా, నెల తిరిగే లోపు లోకల్ బాడీ స్థానిక ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు పూర్తయి మీ గ్రామంలో, మీ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ ఎన్నుకోబడతారు. ఈ నెల రోజులల్లో ఇక ప్రతి ఊరు
ప్రతి గ్రామం హోరెత్తిపోతుంది ఎలక్షన్ల హడావిడితోటి. వాస్తవానికి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కన్నా సర్పంచ్ ఎలక్షన్లే గ్రామాలలో చాలా మజా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ 26న ప్రకటిస్తే అదే రోజు నుంచి కూడా అమల్లోకి రానుంది. అంటే రేపు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు ఆంధ్రజ్యోతి పేపర్ బలంగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాల అమలును సర్కారు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం లోపే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్హెచ్జి సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం కింద మహిళలు గతంలో చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను సైతం పూర్తి చేయాలని సర్కారు నిర్దేశించింది. వడ్డీ మాఫీ మొత్తాన్ని మంగళవారం సాయంత్రం లోపే ఎస్హెచ్జి మహిళలు ఖాతాల్లో జమ చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ చీరల పంపిణీ కానీ, ఈ రుణాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ ఏదైతే కట్టిలో అవి రిటర్న్ చేయడంలో భాగంగా ఆ 2 పనులు టకటక చేస్తారట. ఎందుకంటే రేపు ఎన్నికల షెడ్యూల్ 26వ తారీఖు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తే అది వచ్చినప్పటి నుండి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం పథకాలు ప్రకటించొద్దు, అందుకోసమని టకటక చేస్తున్నట్టు మనం ఆంధ్రజ్యోతిలో వార్త చూస్తున్నాం. తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లఘుచర్లను అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3-4 వేల ఎకరాలు ఇస్తున్నారు. రూపాయలు 5,000 కోట్లతో కొడంగల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం. ఉస్మానియా క్యాంపస్లో లేని విభాగాలకు ఇక్కడ చోటు. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పట్టించుకోరాదండి. అందులో వేల సబ్జెక్టులు ఉన్నాయి, 100 బ్రాంచులు, 1000 సబ్జెక్టులు ఉన్నాయి. కానీ చదివే పిల్లలు దానికి ఆసక్తి చూపెడతలేరు, సరైన స్టాఫ్ లేదు. ఎందుకనంటే అది మీరు పట్టించుకుంటలేరు, ప్రభుత్వం పట్టించుకుంటలేరు. కాబట్టి ఉస్మానియా క్యాంపస్ వెనుకబడుతుంది. చరిత్ర ఉన్న ఉస్మానియా క్యాంపస్ మన ఇంటర్నేషనల్ మన ఈ పెద్ద పెద్ద అంతర్జాతీయంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలాగా ఉస్మానియాను తీర్చిదిద్దాలి. ఇది వెనుకబడ్డది. ఇది అన్నిటికన్నా ఒకప్పుడు ఇదే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీయే. కాకపోతే ఇప్పుడు వెనుకబడ్డది, దాన్ని పట్టించుకోవాలి. తర్వాత నువ్వు ఆలోచిద్దు అట. కానీ ఫస్ట్ ఉస్మానియా క్యాంపస్లో లేని విభాగాలకు ఇక్కడ చోట. ఉస్మానియాలో లేని సబ్జెక్ట్ ఉన్నదా, ఉన్నదా మన బ్రాంచ్ ఉన్నదా, దాన్ని పట్టించుకోండి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు. 3 ఏళ్లలో నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి. ఆర్థిక స్వతంత్రానికి పెద్దపీట వేశాం. ఆడబిడ్డలు అండగా ఉండాలి. ఉంటారు. నువ్వు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తే ఆడబిడ్డలు అండగా ఉంటారు. 3-4 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇంటింటికి చీరలు పంచే ప్రక్రియ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. గ్రీన్ఫీల్డ్ కిచెన్కు భూమి పూజ, 103 కోట్ల పనులకు శంకుస్థాపన. అంటే ఓవరాల్గా నిన్నటి నుండే రేవంత్ రెడ్డి గారు లోక్సభ మన స్థానిక ఎలక్షన్లకు సంబంధించిన ప్రచారం మొదలుపెట్టిండు. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొస్తాం. చదివినాం మనం వార్త. అసలు వాస్తవానికి ఇంకా ఏమైనా ఉన్నాయా డీటెయిల్గా? 13 ఢిల్లీకి నోయిడా ఎట్లనో తెలంగాణకు కొడంగల్ అట్లా చేస్తాడట. చెయ్యండి, ఇక వాళ్ళ నియోజకవర్గం చేయాలి, కానీ అట్లే తెలంగాణ అంతా చేయాలని కోరుకుంటాను. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు పోతున్నది. తెలంగాణలో మన కాంగ్రెస్ పాలన ఏంటంటే ఇది ఫుల్ డెమోక్రసీ ఉంటుంది వీళ్ళకి కనుక ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా మంత్రులు లొల్లులు పెట్టుకొని తెలంగాణను ఎనికేసే కార్యక్రమం చేస్తారు. ఇక ఇక్కడ అసలు మనం చూసుకున్న దాంట్లో ఫస్ట్ మహిళలకు అండగా ఏం చెప్పిండు మనోడు. కొడంగల్ ఆడబిడ్డలు అండగా ఉండాలి అని అన్నాడు కదా. ఆడబిడ్డలు అండగా ఉండాలంటే నువ్వు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వలేదు. అది ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ చీరలో ఇవ్వడం కాకుండా ప్రతి నెల మహిళలకు హెల్త్ ఇన్సూరెన్సులు ప్రొవైడ్ చేయి. ఎందుకంటే నువ్వు ఉచిత బస్సు ఇచ్చినావు, కరెంట్ ఇచ్చినావు అని అంటాను, కొంతమంది గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అంటాను కదా. రేవంత్ రెడ్డి నీకు మహిళలు అండగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి అండగా ఉండాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ చీరలు, కరెంటులు, బస్సులు ఫ్రీగా ఇచ్చే బదులు వాళ్ళకు ప్రతి నెల వాళ్ళ తరఫున ప్రతి సంవత్సరం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టిపి. ఎందుకు ప్రైవేట్ అని అంటానా అంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం ఉండవు. ప్రజలకు ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం లేవు కాబట్టి
ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్సులు కల్పించు. ఈ వీటికి పెట్టే డబ్బు వాటి మీద ఖర్చు చేయి. ఎందుకనంటే ప్రజలకు అర్థమవుతుంది. మాకేమైనా జబ్బు అవి ఇవి వస్తే మేము ప్రశాంతంగా ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని పొందొచ్చు అని వాళ్ళకి అర్థమయ్యి అప్పుడు వాళ్ళు నీతోటి ఉంటారు. నిన్న చెప్పినావు కదా కొడంగల్లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ వాటి యొక్క గొప్పతనాలు చెప్పినావు కదా. ఇరిగేషన్ తోటి ఏమో ఇరిగేషన్ అంటే డబ్బులు వచ్చేది నీకు కార్యక్రమం. ఎడ్యుకేషను, హెల్త్ ఇవి కదా నువ్వు చెప్పాలి. కానీ ఇరిగేషన్ చెప్పిండు మనోడు. ఎందుకనంటే డబ్బు అంతా వచ్చేది ఈ ప్రాజెక్టులు కడతా అంటేనే కదా కమిషన్ల రూపంలో డబ్బులు వచ్చేది వీళ్ళకు. అందుకనే ఇరిగేషన్ అని చెప్పిండు. వాస్తవానికి సరిపడ ఉన్నది కానీ హెల్త్ లేదు అంత స్థాయిలో. ఇరిగేషన్ డెవలప్ అయినంత స్థాయిలో హెల్త్ అస్సలు లేదు. మొత్తం ప్రైవేటు దోపిడీకి చాలామంది ప్రజలు, కుటుంబాలు మధ్యతరగతి నుండి దిగువ మధ్యతరగతికి పేదోళ్ళుగా మారడానికి కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషను, హెల్త్, విద్యా వైద్య రంగం గవర్నమెంట్ సంస్థలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడతారు ప్రజలు. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. మా విద్యార్థుల రాజకీయ పార్టీ మెయిన్ ఎజెండా కూడా అదే. ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రజలందరికీ అందియాలి. ఏ ఉచితాలు వద్దు, ఇవి ఇయ్యాలి. ఇంకా అసలు నిరుద్యోగులను పట్టించుకుంటలేరు ప్రభుత్వం. ఆడబిడ్డలు అండగా ఉండాలంటే ఆడబిడ్డలల్లో నిరుద్యోగులు లేరా? రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకొని ప్రతి మహిళకు ఇంకొక రోజు 2 రోజులు టైం ఉన్నది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి మహిళలకు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు హెల్త్ ఇన్సూరెన్సులు కల్పిస్తాం. మేము వైద్య సిస్టమ్ను హెల్త్ డిపార్ట్మెంట్ను తయారు చేసేలోపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేసేలోపు ప్రైవేట్ ఇన్సూరెన్సులు కల్పిస్తామని చెప్పు. అట్లనన్నా నీకు ఆడబిడ్డల అండ ఉంటుందని ఆశ వస్తుంది. నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. నిన్న కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. పంజాయి కవితక్క, నువ్వు నీకు ఇచ్చిన బిరుదు లిక్కర్ రాని, ఆయనదేమో నీళ్ళ నిరంజన్ రెడ్డి. మీ ఏం గొడవలు ఉన్నాయో ఓకే, సంతోషమే, మంచి గొడవలతోటి కనీసం బయటికి ప్రజల ముందుకు వస్తానే. ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ నాయకులు చేసిన అవినీతి, దోపిడీ, వాళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులన్నీ మీరు బయట పెడతారు. కానీ ఇక అనొద్దులే ఇక, ఎందుకంటే నువ్వే మొన్నటిదాకా వాళ్ళతోటి కలిసి నువ్వు ఆ గవర్నమెంట్లో ఒక భాగమే కదా, ముఖ్యమంత్రి కూతురువే కదా. నువ్వు ఎన్ని అక్రమాలు చేయలే. ఇక ఆ లిక్కర్ రాని ఒకటే కదా, ఇంకెన్నో చేసినావు కదా. నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టి 119 మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 119 మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, అందులో గెలిచిన 80-90 మంది గెలిచి లాక్కోబడ్డ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి హిస్టరీలు ఒకసారి బయట పెడితే కొంచెం నువ్వు న్యాయం చేసిన దాని అవుతావు. అంతేగాని నీకు నచ్చని వాళ్ళు ఒకరిద్దరు, మీ నాన్న చుట్టుపక్కల ఉండి నీకు చెడు చెప్పేటోళ్ళు ఒకరిద్దరు గురించి చెప్పడం కాకుండా ఉన్న ఎమ్మెల్యేల అందరి గురించి, మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేల గురించి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఎవరెవడు ఎంత దోపిడీ చేసిండు, ఎవరిని మోసం చేసి ఎట్లా ఎమ్మెల్యేలు అయినాక ఎట్లా అక్రమాలు పాల్పడి వాళ్ళు డబ్బు సంపాదిస్తారనేది ప్రెస్ మీట్ పెట్టి వివరించు. అలానే చేయి. అట్లా చేస్తేనన్నా ప్రజలు నిన్ను నమ్ముతారు. అంతేగాని ఒకరిద్దరి మీద నీకు నచ్చని వాళ్ళ మీద ఇట్లా చేసుడు కూడా మంచిది. ఇది కూడా మంచిది, ఒక్కొక్కరు బయటకు వస్తారు. కానీ మొత్తం అందరి మీద రావాలని మేము కోరుకుంటాను. పెళ్ళైనా దాచి మళ్ళీ పెళ్ళి. 8.5 తులాల బంగారంతో వధువు పరారి. అప్పటికే ఆమెకు వివాహం, కుమార్తె కూడా. పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగవతం. మ్యారేజ్ బ్యూరో మాటలు నమ్మి నట్టేట మునిగిపోయిన వరుడు. వరంగల్లో ఘటన. 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు యువత. ఇట్లాంటి వార్తలు చూసి ఇంకా అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం. మెరుగైన విద్య, భద్రత, ఉత్తమ వైద్యం, ఉపాధి. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. జీడిపికి రాష్ట్రం నుంచి 10% వాటా అందించడం. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించే అభివృద్ధి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సర్కారు లక్ష్యాలు. వచ్చే నెల 8-9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరణ. ఏమవుతుందో చూడాలి. డిసెంబర్ 8-9లో ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏం చెప్తారో దాన్ని
ఈ 3 సంవత్సరాలు రానున్న 3 సంవత్సరాల్లో ఆచరణలు ఏవేవి ఆచరణలో పెడతారో చూద్దాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మాటలకే ఉన్నది, చేతలు ఏం చేయట్లేదు. ఇథోపియాలోని పేలిన అగ్నిపర్వతం, భారత్ నుంచి విమానాలు రద్దు, గల్ఫ్ యూరోప్ దేశాలకు సర్వీసుల నిలిపివేత, బద్దలైన హెలి గుబ్బి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు, వామ్మో, విరజిమ్మిన బూడిద. భారత్ వైపు ధూళి మేఘాలు, విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరికలు. పాపం ఓపెన్ లిఫ్ట్ కూలి ఒకరు మృతట, 6వ అంతస్తు నుండి కింద పడి. దిశ పేపర్ చూసుకుంటే, అభివృద్ధిని అడ్డుకునే వారిని సర్పంచులుగా ఎన్నుకోవద్దు. మీరే కదా అడ్డుకునేది, మీ కాంగ్రెస్ మంత్రులు, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీరే కదా కొట్లాట. 3-4 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం. మన అమ్మాయిలు విశ్వ విజేతలు, కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్లో గ్రాండ్ విక్టరీ. ఈ మధ్యలో మహిళలు మన భారతదేశాన్ని ఎంతో కీర్తింపజేస్తున్నారు. మొన్న అందుల ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచారు, తర్వాత అందుల వరల్డ్ కప్, మళ్ళీ ఈరోజు కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ గ్రాండ్ విక్టరీలో విజయకేతనం ఎగురవేస్తున్న భారత కబడ్డీ మహిళా జట్టు. రేపో సర్పంచ్ షెడ్యూల్. ఇది ఎమ్మెల్యే గూడెం సోదరుడి ఆస్తుల అటాచ్. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన ₹80 కోట్లు జప్తు చేసిన ఈడీ. అక్రమ మైనింగ్కు పాల్పడినట్లు గుర్తింపు, 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు వెల్లడి. జయతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపై ఈడీ దాడులు, ప్రీలాంచ్ పేరుతో ₹60 కోట్లు మోసం చేసినట్లు వెల్లడి. మళ్ళీ వాటితో పాటు షెల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిల్లట, దాని ద్వారా దొరికిపోయినాయి కొన్ని ఇన్ఫ్రా కంపెనీలు. అన్నిటి మీద నిన్న ఈడీ దాడులు చేసింది. ఇందులో ఎమ్మెల్యే గూడెం మధుసూదన్ తమ్ముడు, మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి దొరికిపోయిండు. అంటే అక్రమార్కులు ఇప్పుడు భూములు కబ్జాలు చేసి, లేదా గవర్నమెంట్ భూములు వేరే విధంగా డైవర్ట్ చేసుకొని అపార్ట్మెంట్లు, బిల్డింగులు, పెద్ద పెద్ద టవర్లు కట్టి అమ్ముకొని అక్రమాలకు పాల్పడి ఇట్లా తయారై వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అధికారపు అండతో ఎక్కడ జాగాలు కనబడితే అక్కడ. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులకు తాత్కాలికంగా జప్తు చేశారు. ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చూసి ప్రజలు ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంది. తెలంగాణ 4 కోట్ల మందిలో ఇట్లాంటి ఒక్కళ్ళు చేయబట్టి 40 కోట్ల నష్టం. 40 కోట్లు అంటే ఎన్ని గ్రామాల అభివృద్ధి చెందుతాయో ఒకసారి ఆలోచించండి మీరు. అందుకే ఇలా దోసుకునేటోనికి ఓటేయొద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తాంది. చదువుకున్నోడు, సమాజంలో మంచిగున్నోడు రాజకీయంలోకి తీసుకురావాలి. వాళ్ళందరూ విద్యార్థుల రాజకీయ పార్టీకి రావాలి. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ఇట్లాంటి అక్రమార్కులను ఓడించి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రజల్ని మంచిగా చూసుకోవాలి. కాబట్టి విద్యార్థుల రాజకీయ పట్ల మీరందరూ జాయిన్ కావాలని సునీల్ అన్న గారు పిలుపునిస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా ₹300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడి. ఇది ఇంపార్టెంట్ విషయం ప్రజలారా. నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు, అంతర్గత ప్రక్రియ ప్రారంభించిన అధికారులు, కమిషన్ ఏర్పాటు, మార్గదర్శకాలపై వర్కౌట్. పట్టుదలతో ముందుకెళ్తున్న కేంద్రం. ఎస్సీ ఎస్టీలకు పెరగనున్న సీట్లు, మహిళలకు 33% కేటాయింపు, కొత్త సెగ్మెంట్లతోనే 2029 ఎన్నికలు. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు జనాభా పెరిగింది కాబట్టి ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచబోతున్నారు. మన తెలంగాణలో ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యే పోస్టులు ఉంటే అవి 153కు పెంచే అవకాశం ఉన్నది. అందులో 33% రిజర్వేషన్కు తగ్గట్టు 51 సీట్లు మహిళలకు కేటాయించేలా ఉన్నారు. అట్లనే ఎంపీ సీట్లు మనకు 17 స్థానాలు ఉంటే 22కు పెంచబోతున్నారు. అంటే దాదాపుగా 5 ఎంపీ స్థానాలు పెంచబోయే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు ప్రస్తుతం 40 ఉంటే 11 పెంచి మొత్తం 51 చేయబోతున్నారు. అందులో 17 స్థానాలు ఆడవారికి కేటాయించబోతున్నారు. అట్లనే దేశంలో చూసుకుంటే ప్రస్తుతం 543 ఎంపీ సీట్లు ఉంటే
వాటిని 850 ఎంపీ సీట్లుగా చేయబోతున్నారు ప్రజలారా. అది ఇక్కడ వచ్చిన పెద్ద ఇబ్బంది ఏందంటే ఈ జనాభా ప్రాతిపదికన ఇది పెంచుతున్నారు కాబట్టి మనం 1975 తర్వాత సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవన్నీ ఇద్దరు పిల్లల వరకే అంటే జనాభా కంట్రోల్ చేసే పాలసీని పాటించి జనాభా కంట్రోల్ ఉన్నది మనది. నార్త్ ఇండియా సైడ్ చూసుకుంటే జనాభా చాలా అధికంగా పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన ఈ ఎంపీ సీట్లు పునర్విభజన చేస్తే అక్కడ దాదాపు మన సౌత్ ఇండియా పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే మనది 20% మాత్రమే ఉంటుంది. సౌత్ ఇండియాలో మొత్తం అన్ని ఎంపీ సీట్లు పెంచిన ఎంపీ సీట్లు చూస్తే 164. అదే ఒక ఉత్తరప్రదేశ్, బీహార్లో 225 2 రాష్ట్రాలలో కేవలం. అంటే 2 రాష్ట్రాలంత ఈక్వల్గా కూడా మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లేవు. కాబట్టి ఇది జనాభా ప్రాతిపాదికన పునర్విభజన అనేది చేస్తే ఈ మన సౌత్ ఇండియా చాలా వెనుకబడుతుంది. కాబట్టి దీని మీద నాయకులు, ప్రతిపక్షాలు, మేధావులు అందరూ స్పందించాలి. జనాభా ప్రతిపాదికన కాకుండా ప్రాంతీయతకు సంబంధించి చేయాలని కోరుకుందాం. ఇవి ముఖ్యంగా ప్రజలారా ఇవి ఈరోజున్న వార్తలు. ఇంకా నాకు తెలిసి రేపులల్లో సర్పంచ్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటే చెప్తుంది, మంచి నాయకుడిని ఎంచుకోవాలంటే మంచి నాయకుడు ఫస్ట్ కంటెస్ట్ చేయాలి. అట్లా చదువుకున్న యువత ఈ గత 2 టర్ములుగా చదువుకున్న యువత సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ముందుకొచ్చి కొంతమంది పోటీ చేసి సర్పంచులుగా గెలిచి ఎన్నో అన్ని అవార్డులు సంపాదించి వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్గా నిలుస్తున్నారు. కాబట్టి మీరు కూడా చాలా చూసే వ్యక్తులు కూడా సర్పంచ్గా నిల్చోవాలని అంటే మీకు అక్కడున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా మీరు గెలవలేరు, నిల్చోలేరు. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ సపోర్ట్ తీసుకోండి. విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా అంటే మన డైరెక్ట్ బీఫామ్ ఉండదు, నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి అఫిలియేటెడ్గా ఉండి ప్రతి గ్రామంలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సర్పంచ్ ఎన్నికల్లో మీరు రిప్రజెంట్ చేయాలి. ఎంతో కొంత మనం ఈ సమాజానికి మనం అభివృద్ధి చేసే పదంగా మనం ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మన ఎజెండా విద్యా, వైద్యం ప్రతి పౌరుడికి అందాలి అనే లక్ష్యంతో పోతున్నాం. కాబట్టి ఈ మంచి లక్ష్యాన్ని మనం ప్రజల ముందుకు తీసుకుపోతే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్న ఔత్సాహికులు మన విద్యార్థుల రాజకీయ పార్టీని సంప్రదించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.